అందరికీ వందనములు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో ప్రకటించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావర్తన చూసినట్లయితే మరి బుధవారము 15వ తారీఖు జూలై నెల 2026 సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో మనకు ఇవ్వబడినటువంటి కృపావర్తన చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మనం చూసినట్లయితే 34వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచెదవు. కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రకటించలేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్లయితే ప్రియులారా, దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అంటున్నాడు. ఇక్కడ ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు మాత్రమే భూమిని స్వతంత్రించుకుంటారు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎలాంటి భూమిని వాళ్ళు స్వతంత్రించుకోబోతున్నారు? సో ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎలాంటి భూమిని స్వతంత్రించుకోబోతున్నారంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. మొదటి మాట ఆదికాండం 34వ అధ్యాయం 21 వచనం. ఆదికాండము 34వ అధ్యాయం 21 వచనం. ఎలాంటి భూమిని స్వతంత్రించుకోబోతున్నారు? ఆదికాండం 34వ అధ్యాయం 21 వచనం. ఆ మనుషులు మనతో సమాధానం నున్నారు కనుక వారిని ఈ దేశం మందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనుడి, ఈ భూమి వారికి చాలినంత విశాలమైనది ఉన్నది కదా. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారికి ఆయన భూమిని స్వతంత్రించుకునేటట్టు చేస్తున్నాడు. సో ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎలాంటి భూమిని స్వతంత్రించుకుంటారంటే మొదటిగా విశాలమైనటువంటి భూమి, ఎంతో విశాలతతో కూడింది, ఎంతో విశాలమైనటువంటిది. అది కొద్దిగుతో ఇరుకుతో ఉండేటటువంటిది కాదు, ఇరుగ్గా ఉండేటటువంటిది కాదు, ఏదో చాలినట్టుగా ఉండేటటువంటిది కాదు. అయ్యో చాలలేదే, మాకు ఉండటానికి ఇల్లు చాలలేదు, నడవటానికి దారి చాలలేదు అన్నట్టు చాలిన రీతిలో ఉండేటటువంటిది కాదు. ఆయన యొక్క జీవితం ఆయన యొక్క అనుభవం చూడగా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారికి భూమిని స్వతంత్రించుకునే అనుభవాన్ని ఇస్తున్నాడు. ఎలా స్వతంత్రించుకుంటారంటే ఏ భూమిని స్వతంత్రించుకుంటారంటే విశాలమైన భూమి, ఎంతో విశాలతతో కూడింది, ఎంతో విశాలమైనటువంటి భూమిని మానవుడు స్వతంత్రించుకునేటట్టు ప్రభు అనుమతిస్తున్నాడు. ఇది మొదటిది. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ భూమి ఎలాంటిదంటే విశాలమైన భూమి. రెండోదిగా ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ భూమి ఎలాంటిదంటే రెండో మాట ఆదికాండం 41వ అధ్యాయం 47వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 47వ వచనం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలు భూమి బహు విరివిగా పండెను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే రెండో కోణాన్ని చూస్తున్నాం. సమృద్ధిగా పంట పండేటటువంటి భూమి. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎలాంటి భూమిని స్వతంత్రించుకుంటున్నారంటే ఒకటి విశాలమైన భూమి, రెండు సమృద్ధిగా పంట పండేటటువంటి భూమిని. అంటే పంట సమృద్ధినిచ్చేది. ఆ పంట చేతి దాకా వచ్చేది పోయేది కాదు, లేదా సగం పండి అన్నటువంటిది కాదు. వేసిన విత్తనాలు 100% పండేటటువంటి భూమిని, అంటే ఏదైనా విత్తనం వేస్తున్నామంటే అది 100% పండేటటువంటి భూమిని దేవుడు మనకు మనం స్వతంత్రించుకునేటట్టు మనకు చేయబోతున్నాడు. కానీ అంత గొప్ప భూమిని మనం పొందుకోవాలంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఇది రెండు. మూడోదిగా ఆయన కొరకు కనిపెట్టుకున్నారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎటువంటి భూమిని అంటే మూడో మాట ఆదికాండం 49వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అది ఎలాంటి భూమి అన్నది ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మరో కోణం రాయబడుతూ వచ్చింది. 15వ వచనం. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచను గనుక. ఇక్కడ మనం మూడో కోణం చూస్తున్నాం. అది రమ్యమైనటువంటి భూమి. ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఒకటి విశాలమైన భూమిని స్వతంత్రించుకుంటారు, సమృద్ధిగా పంట పండే భూమిని స్వతంత్రించుకుంటారు. మూడు రమ్యంగా కనబడేటటువంటి భూమి. ఒక కనబడేది కాదు, రమ్యమైన భూమిని, ఒక శ్రేష్టకరమైన మధురమైన చూడటానికి చక్కగా ఎంతో దేవుని మహిమతో నింపబడినటువంటి భూమిని స్వతంత్రించుకునే వారు ఉంటున్నారు ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళు. ఇది మూడు. నాలుగో విషయాన్ని చూసినట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం. సో నిర్గమాకాండం 34వ అధ్యాయంలో 4వ విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాము. 10వ వచనం. నిర్గమాకాండం 34:10. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలైనా చేయబడి అద్భుతం నీ ప్రజలందరూ చేసేది. నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావు ఆ ప్రజలందరూ యెహోవా కార్యం చూచెదరు, నీ ఎడల నేను చేయబోనేది భయంకరమైనది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కార్యం నాలుగోదిగా ఎలాంటి భూమి అంటే అద్భుతాలు చేయబడుతున్నటువంటి భూమి. అద్భుతం అంటే దేవుడు ఇక్కడ తీర్పు తీసుకొస్తున్నాడు, కానీ కొన్ని ప్రదేశాల్లో అద్భుతాలు చేయబడిన అనుభవాలు కూడా ఉంటాయి. కాబట్టి యెహోషువ అక్కడ మరి యుద్ధంలో నిలబడినప్పుడు ఆ భూమి దగ్గర ఉన్నప్పుడు దేవుడు యెహోషువకి విజయాన్ని ఇస్తూ వచ్చిన వాడు ఉంటాడు.
కొన్ని భూములు దేవుని మహిమతో నింపబడి అద్భుతాల కొరకే సృష్టించబడిన అనుభవం ఉంది ఆ భూమి. కాబట్టి అద్భుతంతో కూడినటువంటి భూమి లేదా అద్భుత కార్యములు చేయబడినటువంటి భూమిని దేవుడు మనం స్వతంత్రించుకునేదొట్టు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారికి అనుమతిస్తున్నాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయంలోనే 6వ వచనంలో ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 19:6 నేను చదువుతున్నా చూడండి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తున్న 5వదిగా ఆయన దయ ఉన్న భూమి. సో ఆయన దయ ఉన్న భూమిని మనకి ఇస్తున్నాడు. ఆయనది మనకి ఇస్తున్నాడు. ఈ భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సమస్త ఆయన సృష్టించినవే. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నదంటూ ఎవరిదే కాదు. కాబట్టి ఆయనది అయ్యున్న భూమిని మనకిస్తున్నాడు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకుని భూమిని స్వతంత్రించుకోమని బైబిల్ ఉంది. సో దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి విశాలమైన భూమి, సమృద్ధమైన భూమి, రమ్యమైన భూమి, అద్భుతాలు చేయబడినటువంటి భూమి, ఇంకా ఆయన దయ ఉన్న భూమిని స్వతంత్రించుకునే ధన్యత. ఆయన దయ ఉన్న భూమి అంటే పరలోక రాజ్యం. దాన్ని స్వతంత్రించుకునే ధన్యత ప్రభు మనకు ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూసేవారుగా, అశ్రద్ధలు, సనుగులు, గొనుగులు లేకుండా నమ్మకంగా ఆయన కొరకు ఎదురు చూసి సమృద్ధి అయిన భూమిని మనం పొందుకునే వారికి ఉన్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి వందనాలు. విత్తమైన మాటలు నీరు కట్టి ఫలింపజేసి మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సాయం చేయండి. ఏదైతే ప్రభా మా కొరకు మీరు సిద్ధపరుస్తున్నారు, మేము మీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ప్రభు మాకు శ్రేష్టకరమైన భూమిని ఇస్తారు, ఏదంతలో అనుభవం కలిగిన భూమిని వాటిని పొందుకునే వరకు సాయం చేయమని, పోగొట్టుకోకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు ప్రకటిస్తున్నాను.